అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గాంజా ప్రివలెన్స్, గాంజా మీద ఎన్ఫోర్స్మెంట్, ఈ ఎన్డీపీఎస్ మీద నుండి వచ్చేటటువంటి కంప్లైంట్స్ చాలా వరకు తగ్గించారు. సెక్యూరిటీ తీసుకోకపోవడం, లైక్ వేరింగ్ ఆఫ్ హెల్మెట్స్, సెల్ ఫోన్ మాట్లాడుతూ లేకుండా ఉండే విధంగా చేయడం జరిగింది. జిల్లా అధికార యంత్రాంగంతో ఈ యొక్క సమీక్షా సమావేశాన్ని జరపడం జరిగింది. ప్రధానంగా సమీక్షా సమావేశంలో వచ్చినటువంటి త్రాగునీటి సమస్య ఎలా ఉంది, ఇటీవల వచ్చినటువంటి తుఫాను కారణంగా అనేక ప్రాంతాల్లో త్రాగునీటి సమస్య ఏర్పడడం కానీ, ఆ వాటర్ స్కీమ్స్లో ఇబ్బందులు జరగడం, అలాగే హ్యాండ్ బోర్డ్స్ అన్నీ పాడవడం, వీటన్నిటినీ రెక్టిఫై చేయాలనే దాంట్లో ఇప్పటికే అనేక చర్యలు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు జిల్లా కలెక్టర్ గారు, జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా పనిచేయడం జరిగింది. ఇంకా మిగిలినటువంటి పనులన్నీ కూడా వేగవంతం చేయాలని చెప్పి సూచించాం. అదేవిధంగా కొన్ని ఆసుపత్రులకు సంబంధించినటువంటి విషయాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. ఈ ఆసుపత్రులకు సంబంధించినటువంటి అధికారులని పక్కాగా హాస్పిటళ్ళకి వెళ్ళి అక్కడ జరిగేటువంటి తీరు ఏ విధంగా ఉంది ఇవన్నీ కూడా చూసి నివేదిక జిల్లా కలెక్టర్ గారికి, నెక్స్ట్ డిఆర్సి చైర్మన్గా నాకు సబ్మిట్ చేయమని చెప్పాం. ఆ నివేదిక వచ్చిన తర్వాత అవసరమైన మేరకు నేను మరి డాక్టర్ స్వామి గారు, జిల్లా మంత్రి గారు ఇద్దరం కూడా ఆరోగ్య శాఖ మంత్రి గారితో మాట్లాడి వాటిని సరిచేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈరోజు ఈ యొక్క తుఫాను కారణంతో ఈ జిల్లాలో అనేకమైన జాతీయ రహదారులు ఉన్నాయి. జాతీయ రహదారులు చాలా దెబ్బతిన్నాయి. చాలా దగ్గర కల్వర్ట్లు లేక, కొన్ని దగ్గర కల్వర్ట్లు ఉండి కూడా నీటి ప్రవాహం పోక, వీటన్నిటి మీద జాతీయ రహదారులకు సంబంధించినటువంటి అధికారులందరితోటి పూర్తి స్థాయి సమీక్ష చేశాం. మళ్ళీ ఒక సమీక్ష జిల్లా కలెక్టర్ గారు, జిల్లా మంత్రి గారు ఇద్దరు ఉండి పార్లమెంటు సభ్యులు కలిసి ఇతర సమస్యలన్నిటి మీద కూడా సమీక్షించమని చెప్పాం. వారు పూర్తిగా అన్ని కార్యక్రమాలు చేశాక అవసరమైతే రాష్ట్ర స్థాయిలో కూడా దానిలో రహదారులు, భవనాల శాఖ మంత్రి గారితో అధికారులతోటి మళ్ళీ ప్రస్తావన చేయడం జరుగుతుంది. వీటితోటి అటవీ సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. చాలా అటవీ శాఖకు సంబంధించినటువంటి దానిలో ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఎక్కువ ఆలయాలు, శ్రీశైలం దేవస్థానం దగ్గర నుంచి, శ్రీశైలం దేవస్థానం నంద్యాల జిల్లాలో ఉండొచ్చు, కానీ ఆ ఆలయానికి సంబంధించినటువంటి అటవీ భాగం అంతా కూడా ప్రకాశం జిల్లాలో దోరణాలకి ఇటువైపే ఎక్కువ భాగం ఉంది. ఎప్పుడు ఈ ఆలయాల ప్రస్తావన వచ్చినా ఇది అటవీ శాఖకు సంబంధించింది, మేమెవరో మాట్లాడకూడదు, ఎలాంటి కార్యక్రమాలు ఇక్కడ చేయకూడదు అంటారు. ఇటీవల చాలా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారైన అటవీ శాఖ మంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రిన్సిపల్ సిసిఎఫ్, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీలు అందరితోటి కూడా సమీక్షించడం జరిగింది. అటవీ శాఖ దగ్గర ఉన్నటువంటి ఆలయాల్లో ఇబ్బందులు ఉంటే అవి పరిష్కరించే మార్గం చూడాలే తప్ప అటవీ శాఖ అనుమతులు లేవని చెప్పి పక్కన పెట్టడానికి వీలు కాదు. అటవీ శాఖకి సంబంధించినటువంటి భూముల్లో ఆలయాలున్నా, ఆలయాలకు వెళ్ళే మార్గాలున్నా ఏ విధంగా చేయాలనేటువంటిది ఇవాళ ప్రభుత్వ నిబంధనల మేరకు వాటిని చేయడానికి సూచనలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ జాతీయ రహదారులు ప్రస్తావన ఎక్కువగా వచ్చింది. దాని మీద మళ్ళీ కూడా రివ్యూ చేయమన్నాం. రాబోయేటువంటి సమావేశానికి ఇవాళ ప్రస్తావనకి రానటువంటి విషయాలన్నీ కూడా సమీక్షించుకోవడానికి మళ్ళీ మరొక సమావేశం త్వరలోనే ఏర్పాటు చేసి సంక్షేమ శాఖకి సంబంధించిన, అలాగే వ్యవసాయ శాఖకి సంబంధించినటువంటి విషయాలని ప్రత్యేకంగా రాబోయేటువంటి సమావేశంలో ప్రస్తావన చేయడానికి ఇవాళ అధికారులకి, మరి ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారితో కూడా చెప్పడం జరిగింది.
ఈరోజు ప్రకాశం జిల్లాలో ఈ సమీక్షా సమావేశంతో చాలా వరకు అనాదిగా మరి అభివృద్ధికి నోచుకున్నటువంటి అటవీ శాఖ భూముల యొక్క విషయంలో కానీ జాతీయ రహదారుల భూముల విషయంలో కానీ ఒక నిర్ణయానికి ఆలోచనకి రావడానికి ప్రజాప్రతినిధులకి జిల్లా అధికార యంత్రాంగానికి కూడా కొంత వెసులుబాటు కలిగింది. జిల్లాల ఏర్పాట్ల గురించి దీనికి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వేయడం జరిగింది. ఈ మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే 2-3 దఫాలు ఈ ఉపసంఘం సమావేశమైంది, క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు తన ఎన్నికల షెడ్యూల్లో ఇచ్చినటువంటి కార్యక్రమాలు కూడా దృష్టిలో ఉంచుకొని వీటన్నిటిని కూడా పరిష్కరించాలనే దానిలో ఈరోజు కొత్త జిల్లాల ఏర్పాటు లేదా కొత్త రెవెన్యూ డివిజన్లు కానీ కొత్త రెవెన్యూ మండలాలు కానీ వీటన్నిటి గురించి ఇవాళ మంత్రివర్గ ఉపసంఘం సమీక్షిస్తూ ఉంది. నిన్ననే ఒక సమావేశం జరిగింది వాళ్ళకి. రాబోయే రోజుల్లో మరింతగా ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా కొత్త జిల్లాలు కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు విషయంలో ఈ యొక్క మంత్రివర్గ ఉపసంఘం దాని యొక్క ప్రతిపాదనలు వచ్చాక ముఖ్యమంత్రి గారు కానీ ఇతర మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దాన్ని పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగంతో కూడా సమీక్ష చేసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చే సూచనలన్నింటినీ తీసుకొని పూర్తి స్థాయి నివేదిక ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతుంది. ఎన్నికల సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఇవాళ ఆయన రైతుల మీద చాలా ఎక్కువ ప్రేమ వచ్చింది. మరి రావడం మంచిదే, కానీ గడిచిన 5 సంవత్సరాల్లో ఎన్ని వరదలు తుఫాన్లు వచ్చాయి, ఎన్ని కరువు ప్రాంతాలు వచ్చాయి, వాటికి ఎన్ని దఫాలు ఆయన నేరుగా వెళ్ళి పరిశీలించి ఇచ్చాడనేది కానీ చూస్తే ఎక్కడా కూడా ఒక్క సందర్భంలో కూడా ఆయన వెళ్ళి చూసిన దాఖలాలు లేవు. కానీ ఈ ప్రభుత్వాన్ని విమర్శించాలని నేనున్నాను అని చెప్పి మర్చిపోతారేమో, మరి నా ఉనికి కోల్పోతున్నానేమో అనేటువంటి ఒక భయాందోళనతో ప్రతిపక్ష నేత అనే అర్హత కూడా సంపాదించుకోలేనటువంటి వ్యక్తి ఒక ప్రాంతానికి వెళ్ళి ఇక్కడ చాలా నష్టం జరిగింది, ఈ ప్రభుత్వ వైఫల్యం అని అంటున్నారు. ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు, మీడియా అంతా కూడా గమనించింది. ఇవాళ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ ఏ మేరకు ఈ యొక్క తుఫానులో ప్రజలను ఆదుకోవడానికి ప్రయత్నం చేశారో అందరికీ అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళ కేవలం ఉనికి కోల్పోకుండా ఉండేదానికి మాట్లాడుతున్నారు. అది వాళ్ళ ప్రజలు కూడా తిరస్కరిస్తున్నారు. థ్యాంక్ యూ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.